ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం టీవీ స్క్రీన్ పై. యాంకర్ విష్ణుప్రియపై విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇన్స్టాగ్రామ్ లో ఈమె పోస్ట్ చేస్తున్న అసభ్యకర ఫోటోలు, అర్ధనగ్న వీడియోలపై ఫిర్యాదు రావడంతో ఈ కేసు నమోదైంది ఏఎస్ఎఫ్ఏ నుంచి. సో ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో చాలా హాట్ టాపిక్ అయింది. ఇన్స్టాలో సబ్స్క్రిప్షన్ అనే ఆప్షన్ని కొన్నేళ్ల క్రితం తీసుకొచ్చింది ఇన్స్టాగ్రామ్. అయితే పలువురు హీరోయిన్లు, చాలామంది మహిళా ఇన్ఫ్లుయెన్సర్లు, సో అందరూ చూసే ఫోటోలు, వీడియోలు కాకుండా చాలా ప్రత్యేకమైనవి హాట్ కంటెంట్ చూడాలనుకుంటే నెలకి 399 లేదా అంతకంటే కాస్త తక్కువ, అంటే 299 ప్లాన్ కూడా ఉంది. సో అవి చెల్లిస్తే ఇంకా మీకు హాట్ కంటెంట్ మీ దగ్గరికి వచ్చేస్తుంది. సో రీసెంట్గా విష్ణుప్రియ మరీ మితిమీరిపోయేలా ఫోటోలు, వీడియోలు సదరు సబ్స్క్రైబర్స్కి పోస్ట్ చేస్తుందనే కామెంట్స్ వినిపిస్తున్న నేపథ్యంలో తనపై కేసు నమోదైంది. ఈ క్రమంలోనే యాంకర్ విష్ణుప్రియపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఏఐఎస్ఎఫ్ నాయకులు విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పలు షోలతో అలరించే విష్ణుప్రియ కాసులకు కక్కుర్తిపడి అర్ధనగ్న వీడియోలు చేస్తున్నారని విమర్శించారు. వెంటనే విష్ణుప్రియ ఇన్స్టా అకౌంట్ బ్లాక్ చేసి క్రిమినల్ కేసు నమోదు చేయాలని కూడా ఫిర్యాదు చేశారు. అందుకు తగ్గట్లే ఇప్పుడు కేసు నమోదైంది. గతంలో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసేందుకు పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది ఈ యొక్క విష్ణుప్రియ. సో నెలకి 399 రూపాయలు, నెలకి 299 రూపాయలు జస్ట్ పే చేస్తే ఒక హాట్ ఫొటోస్ కావచ్చు, సెమీ న్యూడ్ వీడియోస్ కావచ్చు, ఇలాంటి కంటెంట్లు మీకు అవైలబుల్లో ఉంటున్నాయి. ఇప్పుడు తనకి ఇన్స్టాగ్రామ్లో 1.4 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు, 14 లక్షల మంది. సో ఈ 14 లక్షల మందికి తన నార్మల్ ఫొటోస్ మాత్రమే వస్తాయి. ఏదైతే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారో విష్ణుప్రియ భీమినేని, ఆ అకౌంట్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో నెలకి 299 రూపాయలు లేదంటే 399 రూపాయలు ఇచ్చి, డబ్బులు ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకుంటే తన యొక్క హాట్ కంటెంట్ ఏదైతే తన ఫోటో షూట్ చేస్తుందో, సో తన అందాలని, తన పరువాల్ని చూపిస్తూ హాట్ కంటెంట్ ఏదైతే ఉందో అది అవైలబుల్గా ఉంటుంది ఆ సబ్స్క్రైబర్లకి. సో దీనిపై మహిళా సంఘాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. గతంలో శివాజీ కామెంట్స్ని గుర్తు చేసుకుంటున్నారు చాలామంది. సో ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క కంటెంట్ని, హాట్ కంటెంట్ని ఇకపై రిలీజ్ చేయకూడదంటూ కూడా ఇటు మహిళా సంఘాలు కావచ్చు, ఇటు ప్రజా సంఘాలు, ఇటు విద్యార్థి సంఘాలు, సో చాలామంది యూత్ దగ్గర ఈ రోజుల్లో ఫోన్ ఉంటుంది. ఆబ్వియస్లీ ప్రతి ఒక్క 10th క్లాస్ 9th క్లాస్ పిల్లల దగ్గర కూడా ఒక ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటుంది, బేసిక్ ఫోన్ ఉంటుంది. సరే ప్రీమియం లేకపోయినా వాళ్ళ ఆర్థిక స్థితిగతులను బట్టి వాళ్ళ దగ్గర ఐఫోన్ ఉండే అవకాశం ఉంటుంది. కానీ ఏదైతే వీళ్ళు ఫాలో అవుతున్నారో ఈవిడ స్టోరీస్ పెట్టడం ఏమని, విష్ణుప్రియ భీమినేని, దాని పక్కన స్టార్ మార్క్ ఉంటుంది, అంటే సబ్స్క్రిప్షన్ అనమాట. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అని పెడుతుంది ఆవిడ స్టోరీస్ పెడుతున్నారు. సో దానివల్ల చాలామంది సరే 299 రూపాయలేగా అసలు ఏంటో చూద్దాం అనేవాళ్ళు కొంతమంది అయితే ఎలాగైనా సరే విష్ణుప్రియ పెట్టే తన ఫ్యాన్స్ ఉంటారు, వాళ్ళు ఈజీగా అట్రాక్ట్ అయిపోతారు. ఎవరైతే ఇంకా కక్కుర్తి పడే వాళ్ళు ఉంటారో, అంటే కక్కుర్తితో ఉంటారు కదా చాలామంది, బేసిక్గా అబ్బాయిలు, అంటే మగవాళ్ళని పాయింట్అవుట్ చేసి అనడం కాదు, సో బేసిక్గా ఆబ్వియస్లీ మగవాళ్ళు కొంచెం కక్కుర్తిగా ఉంటారనడంలో ఏమాత్రం వాస్తవం లేదు. అలాంటి మగవాళ్ళు కావాలని పోతే పోయి 399 రూపాయలు అని చెప్పి సబ్స్క్రైబ్ చేసుకుంటారు. చేసుకొని తన దగ్గర వచ్చే ఎక్స్క్లూజివ్ కంటెంట్, హాట్ ఫొటోస్ కావచ్చు, హాట్ వీడియోస్ కావచ్చు, అవన్నీ వాళ్ళు చూస్తూ ఉన్నారు. సో ఇలాంటి నేపథ్యంలో ఇటు మహిళా సంఘాలు, అసలు విష్ణుప్రియకి బుద్ధి ఉందా? విష్ణుప్రియకి తన అందాలని, తన పరువాల్ని తన భర్తకు చూపించుకోవాలి, కానీ ఊళ్ళో చూపించడం ఏంటి ఇంతమందికా? సరే ఒకరు చూపిస్తుందంటే ఓకే, ఇద్దరు చూపిస్తుందంటే ఓకే, ఇవన్నీ కామెంట్స్, నా ఒపీనియన్ కాదు, మన టీవీ ఒపీనియన్ కాదు, ఇవన్నీ విష్ణుప్రియ వీడియోస్కి వచ్చే కామెంట్స్. తన భర్తకి చూపించాలి, లేదంటే తన బాయ్ బెస్ట్కి చూపించాలి, రేపొద్దున కట్టుకునే వాడికి చూపించాలి. అంతేగాని ఇలా ఎవరికి పడితే వాళ్ళకి ఎందుకు చూపిస్తారు అని చెప్పి మహిళా సంఘాలే ఆరోపిస్తున్నాయి. అసలు ఏమంటారు, విష్ణుప్రియ చేసే కంటెంట్ కరెక్టేనా? మస్తుగా మీరు కామెంట్ చేసే ప్రయత్నించండి. సో చాలామంది ఇటు నెటిజన్లు ఇంత హాట్గా ఉంది ఏంటని కామెంట్ చేస్తున్నారు, ఇంత వల్గర్గా ఉంది ఏంటని కామెంట్ చేస్తున్నారు. అంటే పాజిటివ్ ఉంటాయి, నెగిటివ్ ఉంటాయి, బట్ అసలు ఆ రకమైన చర్చ సోషల్ మీడియాలో ఎందుకు జరగాలి? నిజంగా ఒక ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రిప్షన్ మెథడ్ని తీసుకురావడం తప్ప, ఒకవేళ ఎక్స్క్లూజివ్గా కొన్ని కావాలి అంటే వాళ్ళ హోమ్ టూర్లు కావచ్చు, వాళ్ళ బ్లాగ్స్ కావచ్చు, పోనీ ఎక్కడికైనా గుడికి వెళ్ళినప్పుడు, బడికి వెళ్ళినప్పుడు, ఏదైనా అన్నదానం చేస్తుంటేనో, లేదంటే నలుగురు పిల్లలకి ఏదన్నా బుక్స్ కొనియటమో, లేకపోతే ఏదైనా కోచింగ్ కావాలంటే నలుగురికి కోచింగ్ ఇప్పించడమో, ఇలాంటివి కదా ఎక్స్క్లూజివ్. సమాజానికి ఎక్స్క్లూజివ్ అంటే ఏంటి?
సమాజ సేవ చేసేవాళ్ళు మాత్రమే ఎక్స్క్లూజివ్. ఇలా కాదు కదా. దీని సమాజ సేవ అంటారా? దీన్ని అంటారా సమాజ సేవ? ఎక్స్క్లూజివ్ కంటెంట్ అంటే ఎలా ఉండాలి? సరే నార్మల్ ఫాలోవర్స్కి దొరకలేదు అంటే కొంచెం ఓకే, అంటే కొంచెం అక్కడ వేయని కంటెంట్ ఇక్కడ వేస్తే బాగుంటుంది. అంతేగాని అసలు నాన్ సింక్లో ఎక్స్క్లూజివ్గా హాట్ ఫొటోస్ కావచ్చు, హాట్ వీడియోస్ కావచ్చు, అవి ఆల్మోస్ట్ సెమీ న్యూడ్ లాగా ఉన్నాయి. మీరు చూస్తున్నారు మనం టీవీ స్క్రీన్పై. సో ఇలాంటి కంటెంట్ చూస్తే ఎంతమంది ఇన్ఫ్లుయెన్స్ అయ్యే అవకాశం ఉంది? ఎందుకు పెరిగిపోవు అత్యాచారాలు పెరిగిపోవు అంటే ఎందుకు పెరిగిపోవు? ఇలాంటి వాటి వల్లే పెరిగిపోవు. యాక్టర్ శివాజీ గారికి చూపించినట్టు మీమ్స్ పెడుతున్నారు సోషల్ మీడియాలో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో. ఆవిడ రిలీజ్ చేసిన పిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పెట్టి కింద శివాజీ గారు మంగపతి డైలాగ్ ఉంటుంది కదా, ఆ మంగపతి డైలాగ్ పెట్టి, లేదంటే రీసెంట్గా ఆయన మాట్లాడిన మాటలు, సామాన్లు అనే దగ్గర ఆయన అన్నారు కదా, మహిళలు తన భర్తలకే చూపించాలమ్మా, కొంచెం ఒళ్ళు కప్పుకోండి, జాగ్రత్తగా ఉండండి, మీరు ఇక్కడ ఉన్నారు, పబ్లిక్ డొమైన్లో ఉన్నారు, అందరూ చూస్తూ ఉంటారు మిమ్మల్ని అని చెప్పి మాట్లాడారు కదా. సో అలాంటి మీమ్స్ పెడుతున్నారు అనమాట ఇప్పుడు. నిజంగా అసలు అంటే కేవలం డబ్బుల కోసమే చేస్తుందా? గతంలో కూడా బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసింది యాంకర్ విష్ణుప్రియ. అప్పుడు కూడా కోర్టు మెట్లెక్కింది ఆవిడ. ఇప్పటికీ స్టిల్ ఆ కేసు నడుస్తూనే ఉంది. ఎందుకు అనవసరంగా మీరు అప్పట్లో అనన్య నాగళ్ళ కావచ్చు, సో కాల్డ్ బిగ్ బాస్ ఫేమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసి సో అంతో కొంత డబ్బులు సేవ్ చేసుకున్నారు. దాంతో కొంతమంది ఫ్లాట్లు తీసుకున్నారు, కొంతమంది విల్లాలు కొనుక్కున్నారు, కొంతమంది అవుట్స్కట్స్లో ఇళ్ల స్థలాలు కొనుక్కున్నారు, ఇంకా జామ తోటలు కొనుక్కున్నారు, కొబ్బరి తోటలు కొనుక్కున్నారు. చాలామంది చాలా రకాలుగా ఆ డబ్బుల్ని వినియోగించుకున్నారు. సరే ఫైన్, వాళ్ళ ఇంట్లో ప్రాబ్లమ్స్ కనో, హాస్పిటల్ ఖర్చులకనో, పిల్లల చదువులకనో, ఇంట్లో వాళ్ళ వైద్య ఖర్చులకనో, వాళ్ళ భావితరాల కోసమో, వాళ్ళ పిల్లల కోసం ఫ్లాట్లు సంథింగ్ ఓకే బాగానే ఉంది. కానీ ఇక్కడ తన అందాన్ని ఎక్స్క్లూజివ్గా కంటెంట్ చూపిస్తూ, తన అందాన్ని ఒక పెట్టుబడిగా పెడుతూ తను సంపాదించడం ఎంతవరకు కరెక్ట్? తన ఒక యాంకర్ విష్ణుప్రియని చాలామంది ఆదరిస్తారు. ఆబ్వియస్లీ మనం చాలా షోస్లో మనం చూస్తూ ఉంటాం. తన హిలేరియస్ కామెడీ కావచ్చు, స్పాంటేనియస్ స్పీచ్ కావచ్చు, ఈ యొక్క సుధీర్ వీళ్ళిద్దరి మధ్య ఆ నవ్వులు, ఆ యొక్క కాన్వర్జేషన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎవరు ఇళ్లలో కూర్చొని టీవీలు చూసేవాళ్ళు, అమ్మ నాన్నలు, ఆ తాతయ్య అమ్మమ్మ, ఇలాంటి వాళ్ళు ఓకే టీవీ పెట్టుకోవచ్చు యాంకర్ విష్ణుప్రియ కనిపిస్తే. సుమ, యాంకర్ అనసూయ, యాంకర్ విష్ణుప్రియ. సో ఇలా ఇంటి దగ్గర వాళ్ళకి, ఊళ్ళల్లో ఉండే వాళ్ళకి ఇది ఒక మైండ్లో ఉంటుంది అనమాట. సుమ వస్తే పిల్లల ముందు టీవీ పెట్టచ్చు, అనసూయ వచ్చినా పిల్లల ముందు టీవీ పెట్టచ్చు, ఇటు విష్ణుప్రియ వచ్చినా టీవీలు పెట్టచ్చు. సో ఇలాంటి వాళ్ళు వస్తే పర్టికులర్గా టీవీ పెట్టుకోవచ్చు అనే ఒక భావన ఉంటుంది. సో ఇదే కాన్సెప్ట్లో విష్ణుప్రియకి కూడా చాలా హ్యూజ్ ఫ్యాన్ బేస్ ఉంది. దాన్ని ఎందుకు డిస్ట్రాయ్ చేసుకోవాలి అనవసరంగా? నిజంగా కాసుల కోసం అయితే ఇన్స్టాగ్రామ్ ఉంటే మహా అయితే ఒక మంత్కి 3 లక్షలు ఇచ్చే అవకాశం ఉంది. 299 ప్లాన్కి 3 లాక్, మేబీ 399 ప్లాన్కి ఏమో ఒక 4 to 5 లాక్ వరకు ఇచ్చే అవకాశం ఉంది. నిజంగా 4 to 5 లాక్ కోసం ఇంత హాట్ వీడియోలు చేయడం అవసరమా? నిజంగా సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు? సో మస్ట్గా కామెంట్ చేసే ప్రయత్నించేయండి. ఎందుకంటే సమాజంలో చాలా వ్యతిరేకత వస్తుంది. ఇటు ఏఎస్ఎఫ్ఐ నేతలు కావచ్చు, మహిళా నేతలు కావచ్చు, విద్యార్థి సంఘాలు కావచ్చు, చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈవెన్ సోషల్ మీడియాలో కూడా చాలా నెగిటివిటీని మూట కట్టుకుంది. సరే కొంతమంది బాగుంది, తన ఇష్టం తనది అనేవాళ్ళు ఉన్నా, కానీ సమాజం గురించి ఆవిడ ఒక పబ్లిక్ డొమైన్లో ఉంది, సమాజం గురించి ఏం ఆలోచిస్తుంది అనేది ఇక్కడ చాలా కీలకంగా మారింది. మీరేమనుకుంటున్నారో మీ ఒపీనియన్ని మస్ట్గా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.